చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి మొన్న ఒక వారం కింద మీరు పిలుస్తారేమో వద్దామని ఈనాటి కవి సమ్మేళన కార్యక్రమానికి మేము కోరుతున్నాము. మా సంస్థ పక్షాన వారిని ముందుగా జీవితంలో కవిత్వం అది ధిక్కార కవిత్వమైన, అది స్తుతి కవిత్వమైన, నిందా స్తుతి కవిత్వమైన మిక్స్ అయినా కూడా అన్ని డిఫరెంట్ అంటే భావాలను వ్యక్తపరిచే ఒక పద్ధతి. ఏదైతే సామాజిక సేవ కవి తన భావాలను సంవత్సరం మా సంస్థకు అభ్యర్థించడం, వారికి సత్కారం చేయడము, ఇక్కడ ఆత్మహత్య జరుగుతుంది. శాంతి భద్రతల సామ్రాజ్యపు చీకట్లు మీరు చిత్తుగా భస్మమైపోతాయి. మీరు విద్రోహ పాలిట సింహస్వప్నం అనుక్షణం ప్రజల ఇట్లా వీళ్ళని పిలిచి నాకు కొంచెం ప్రజలకు డైరెక్ట్గా హిట్ అయ్యే వాళ్ళను రీచ్ అయ్యే కొన్ని అయ్యే హీరో ఆ రోజు మీకు ఖాతాలుగా కనిపించినాయి, కనిపించినాయి, రాజకీయ నాయకులను కనిపించినాయి, సమాజానికి చూడండి. ఒక ముఖ్యమంత్రి నేను గోడల మీద రాతలు చూసి ఇన్స్పైర్ అయిన ఆయన, ఆ ఇన్స్పైర్ అయిన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటించాడు. ఆ గోడల మీద ఇక్కడ సిరిసిల్ల తిరుమల శ్రీనివాస వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. అంటే వారిది ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి ఇద్దరు చేసి అందుకోవడం ఎంతైనా సంతోషదాయకం. తర్వాత ఇది సాహితీ సాంకేతికం అనేది నిరంతరాయం కొనసాగే ప్రవాహం. మా సంస్థ గౌరవ అధ్యక్షులు వీరు మన సంస్థకు విశేషమైన భావాలు ఉన్న వ్యక్తులే ఒక దగ్గర కలుస్తారు. కలుస్తున్నారు కుమారి ఆదిరెడ్డి అంజనాదేవి గారు. భావాలు మాత్రం ఒకటే. ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ గారు మీరు దయచేసి కౌలు తప్పనిసరిగా చెప్పుకుంటున్నాం. ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి అని ప్రజలను సమాయత్తం చేయడం కోసం మీ సహకారం అందించడం కోసం అందరూ కలిసి మానేరు సంస్థలను ఏర్పాటు చేసి ఈ మానేరు ప్రవాహాన్ని పక్కకు పుట్టింది కాబట్టి ఈ ప్రవాహంతో పాటు ప్రజలకు చేయాలనే ఒక ఉత్సాహంతో కార్యక్రమాన్ని చేయాలని ఈనాటి కవి సమ్మేళన కార్యక్రమానికి మేము మా సంస్థ పక్షాన వారిని ముందుగా కవిత్వాన్ని మాటే ప్రశ్న. అది ప్రజలకు రీచ్ అవుతుందా కాదనేది సెకండరీ, కానీ రీచ్ అయినప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇప్పటిదాకా లక్ష్మణం ఉగాది కవిత్వం ఒకటి, శ్రీనివాస్ కూడా కవితలు డ్రగ్స్ మీద, అనేక సామాజిక సేవ చేస్తూ సమాజంలో సంవత్సరం అన్యాయాల మీద, ప్రశ్నిస్తూనే ఉండాలి. మీరు ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు రీచ్ కావాలి. రీచ్ కంపల్సరీ దాన్ని శాంతి భద్రతల రోజుగా నేర సామ్రాజ్యపు చీకట్లు నిలబట్టవుతాయి. మీరు పుణ్యమి చెందుడై మార్పుల ఎత్తుగడలు చిత్తుగా భస్మమైపోతాయి. మీరు విద్రోహ పాలిట సింహస్వప్నం అనుక్షణం ప్రజల మీ శ్రమ ఎప్పుడు వృధా పోదు. మీ నాలెడ్జ్, మీ ఉత్సాహం ఎప్పుడు మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలా. వ్యాపారవేత్తగా పేరుగాంచి మీరు సమాజంలో ఉన్నటువంటి తీసుకోవాలా.
ప్రజలను చైతన్యం చేయాలి. చక్కటి అంటే మేము కూడా ప్రజల్లో బాగా కాబట్టి మా సొంతం కూడా చైతన్యం అయితే మీరందరూ గౌరవ శ్రీ డిఎస్పీ గారిచే ప్రశంసా పత్రాన్ని అందుకుంటారు. ఆ ఇష్యూ రుద్రాణి పంతులు గారిని వేదికపైకి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి తిరుమల శ్రీనివాస వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఆరోగ్యం అంటే వారిది ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి